మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ కి స్వాగతం. అంటే అన్ని శాస్త్రాల కన్నా అతి పవర్ఫుల్ శాస్త్రం ఏంటి అంటే రాజనీతి శాస్త్రం. ఎవరైనా రాజకీయ నాయకుడు పొలిటికల్ పవర్ తో నడిస్తేనే నడుస్తుంది ఏదైనా. మరి అలాంటి గొప్ప పవర్ఫుల్ పొలిటికల్ సైన్స్ టీచర్ గా మీ అనుభవాలు, మీ అనుభూతులు? With my own eyes, I had seen lots of changes in the curriculum. I have to say that some of my students, those who joined police force and those who are also appearing for SSB, they really come out with more concerns. Madam, it is very difficult for us. You know, we are facing tough challenges. Like that, they do give me the feedback. ఇండియా చైనా కావచ్చు, ఇండియా పాకిస్తాన్ కావచ్చు, ఇండియా బంగ్లాదేశ్ కావచ్చు, రానున్న రోజుల్లో దేశ భద్రత, విదేశీ వ్యవహారాల మీద మహిళా శక్తి ఇంకా పెరగబోతున్నది. వాటర్ లేకుండా, విమెన్ లేకుండా 21వ శతాబ్దము ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. మేడం, దానికి మీరేమంటారు? Yes, sir. Hydropolitics. Even water shrinkage is there. Expansion of deserts. సుమన్ టీవీ ఒక గొప్ప ప్రయోగాత్మకమైన, ఒక నిర్మాణాత్మకమైన, అంటే ఎక్స్పెరిమెంటేటివ్ యాజ్ వెల్ యాజ్ కన్స్ట్రక్టివ్ ఇన్ నేచర్. సుమన్ టీవీ చైర్మన్ గారు ఒక మంచి ఆలోచనతో మొదలుకొచ్చారు. ఏంటంటే దేశ రక్షణ, దేశ భద్రత, విదేశీ వ్యవహారాల మీద ఒక ప్రత్యేకమైన షోని రన్ చేయండి డాక్టర్ రమేష్ కన్నగంటి గారు. ఎందుకంటే మన దేశానికి సేఫ్టీ, సెక్యూరిటీ లేకుండా ప్రోగ్రెస్ ఉండదు, ప్రాస్పరిటీ ఉండదు. వితౌట్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ, సెక్యూరిటీ దెర్ ఈజ్ నో ప్రాస్పరిటీ. అంటే శాంతి భద్రతలు లేకుండా సంపద సృష్టి జరగదు. వెల్త్ క్రియేషన్ కెన్ నాట్ బి అచీవ్డ్ ఇఫ్ దెర్ ఈజ్ నో సేఫ్టీ, సెక్యూరిటీ ఇన్ ద కంట్రీ, బోత్ ఇంటర్నల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ టు ఇండియా. అంటే దేశ అంతర్గతంగా, బాహ్యపరంగా మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇటు శ్రీలంక కానీ, మయన్మార్ కానీ, నేపాల్ కానీ, అక్కడి నుంచి ఎటువంటి ఛాలెంజెస్ భారతదేశానికి ఉన్నాయి రక్షణ పరంగా, లేదా ఇంటర్నల్ గా, అంతర్గతంగా నక్సలిజం అని, టెర్రరిజం అని, కమ్యూనిజం అని, కమ్యూనలిజం అని, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని, క్యాస్టిజం అని, రీజనలిజం అని, ఎన్నో రకరకాల పెను సవాళ్లు భారతదేశం ముందులో ఉన్నాయి. వీటన్నిటిని తట్టుకుంటా నిలబడి వ్యాపారం జరగాలి, వర్తకం జరగాలి. మరి సగటు మానవుడు తన జీవితాన్ని జీవిస్తా దేశ అభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలి. మరి దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి దేశ రక్షణకి సంబంధించిన పెను సవాళ్లు ఏంటి అనే దాని మీద ఒక సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఐ వాంటెడ్ టు థ్యాంక్ రెస్పెక్టెడ్ చైర్మన్ సుమన్ టీవీ, సుమన్ గారు, ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ టు మీ ఫ్రమ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డాక్టర్ రమేష్ కన్నగంటి మీ ముందల. నేను ఈ రోజున మనకున్న గెస్ట్ మరి బ్రహ్మశ్రీ మేడం గారు, ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటాము, కానీ మేడం గారు ఏమంటారంటే టీచర్ అనండి చాలండి అంటున్నారు. ఎందుకంటే ప్రొఫెసర్ అనేది పెద్ద మాట అంటున్నారు, కానీ అది ఆమె యొక్క వినయానికి, ఆమె యొక్క కరెక్ట్ యాటిట్యూడ్కి అది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో మేడం, మనస్ఫూర్తిగా మీకు సుమన్ టీవీ తరపున ఈ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు అక్కడ మ్యాప్ చూడొచ్చు, మన భారతదేశం సంబంధించిన మ్యాప్ అక్కడ చూడొచ్చు మీరు. అక్కడ మనం చూసినప్పుడు 11,098 కిలోమీటర్ల మనకి సువిశాల కోస్తా తీరం ఉంది. అక్కడ మీరు చూడండి మేడం, గుజరాత్ నుంచి, పశ్చిమాన గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి మేడం. 9 కోస్తా రాష్ట్రాలు మనకి అండమాన్ నికోబార్ కానీ, లక్షద్వీప్ కానీ, దామందియు కానీ, పుదుచ్చేరి కానీ, 4 కేంద్రపాలిత ప్రాంతాలు. మొత్తం కలిపితే భారతదేశానికి 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది. దీన్ని కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యము, ఇంపార్టెంట్. అది దానికి మీరు కూడా ఏకీభవిస్తారు. పైన 15,000 కిలోమీటర్లు మనకి ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి మేడం. అంటే భారతదేశానికి 4,096 కిలోమీటర్లు ఏమో బంగ్లాదేశ్తో బోర్డర్ ఉంది, ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ మధ్య. 3,488 కిలోమీటర్లు ఏమో ఇండియాకి చైనాకి మధ్య బోర్డర్ ఉంది. 3,323 కిలోమీటర్లు ఏమో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బోర్డర్ ఉంది, ల్యాండ్ బోర్డర్. మరి ఆఫ్ఘనిస్తాన్తో 106 నుంచి 108 కిలోమీటర్ల వరకు ఉంది. మయన్మార్తో మనకి ల్యాండ్ బోర్డర్ ఉంది, భూటాన్తో ల్యాండ్ బోర్డర్ ఉంది, నేపాల్తో ల్యాండ్ బోర్డర్ ఉంది, అరౌండ్ 1,700 కిలోమీటర్స్. మొత్తం కలిపితే 15,000 కిలోమీటర్లు మనకి భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలతో భూ సరిహద్దు ఉంది. దాన్ని కాపాడుకోవాలి, ఈ కోస్తా తీరాన్ని కాపాడుకోవాలి. ఈ రోజున మనము ప్రశాంతంగా సుమన్ టీవీ స్టూడియోలో కూర్చొని హైదరాబాద్లో ఈ రోజున ఇంటర్వ్యూ చేస్తున్నాం. అంటే 2025 ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, ఆర్మీ, ఇంటెలిజెన్స్
ఐటీబీపీ, బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, పోలీస్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్, ఎక్సైజ్, నార్కోటిక్స్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇంతమంది మెన్ ఇన్ యూనిఫామ్ 24 గంటలు మన భరత మాతని ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాపాడటం కోసం వాళ్ళందరూ దేశ రక్షణలో మమైకమై ఉన్నారు. మీరు ఒక పొలిటికల్ సైన్స్ టీచర్గా గత 16 ఏళ్లుగా మీరు సెయింట్ యాన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్లో పొలిటికల్ సైన్స్ టీచర్గా మరి ఎంతో మంది స్టూడెంట్స్కి రాజనీతి శాస్త్రము అంటే అన్ని శాస్త్రాల కన్నా అతి పవర్ఫుల్ శాస్త్రం ఏంటంటే రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్. ఎవరైనా ఎకనామిక్స్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, టెక్నాలజీ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా రాజకీయ నాయకుడు పొలిటికల్ పవర్తో నడుస్తేనే నడుస్తుంది ఏదైనా. మరి అలాంటి గొప్ప పవర్ఫుల్ పొలిటికల్ సైన్స్ టీచర్గా మీ అనుభవాలు, మీ అనుభూతులు, రాజనీతి శాస్త్రాన్ని బోధిస్తా గత 16 ఏళ్ళు సెయింట్ యాన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ మెహదీపట్నం హైదరాబాద్లో ఉన్నారు. మీ అనుభవాలు కొద్దిగా మాతో షేర్ చేసుకుంటారు మేడం. నేను మీకు ఇంట్రడక్షన్ ఇచ్చా ప్రోగ్రామ్ గురించి, రైట్? ఇప్పుడు చాయిస్ ఈజ్ యువర్స్, ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. When we started teaching, initially our focus was only on concepts and then giving them more knowledge about Indian constitution, then how the political processes happens, then ultimately how to picturize India in the global arena. These were our concerns. But with my own eyes, I had seen lots of changes in the curriculum, like whatever concepts are emerging, accordingly, we are also trying to incorporate them and then take the students to the new lead. Basically, when we are looking at national security studies, with all due apologies also, I have to say that some of my students, those who joined police force and those who are also appearing for SSB, they really come out with more concerns and constantly they are really worried. Madam, it is very difficult for us, you know, we are facing tough challenges. Like that, they do give me the feedback. I am also in touch with these students. Recently, one of my students, Sindhu, she joined police department. G. Vasanta also joined police department. And then there are many more students like Janani, she appeared for SSB. Shortlisted, but she has to go through the process. So when we are looking at this topic, as a teacher of political science, with my own eyes, I also witnessed many regional movements. And specifically, we were worried even about the Naxalite movement also. To add upon this, I was passing through the phase of communal challenges. Like as a student, I experienced how difficult it was India to bear all these brunt post-independent era. So the communal element which we inherited through the colonial structures, though we are trying to break with the Indian constitution secular mode, still it so happens it raises its ugly head. So nation building itself becomes one of the most challenging things for India. And post-liberalized era, we can see that Indian state is facing other challenges also. So these challenges need to be addressed through social movements. By and large, India had witnessed many social movements and there is awareness. We are trying to look at the civil society groups formation. We are also concerned about leadership roles. Then of course there are some elements like corruption we want to eradicate. We want to strengthen our defense system. We want to give latest technology and training to the military, and India should rise as a global power. So this was how we visualized India as a soft power also shall be a global power. And then we know there were some inherent challenges, and the best thing about the students' life is it is very open curriculum these days. The children also can learn through other sources. So luckily, some of our students of late, they are having access to Swayam NPTEL courses, and then on their own they had done internship at CHSS. My own students also, they were a part of the research team. They shared their views and they told, Madam, this type of exposure we never got anywhere. And their only limitation was they were not able to move out of Hyderabad. That was a typical scenario. But then they had a great passion for international relations. So these two things are very challenging as a teacher, because
Some will say, what is there to teach, madam? Always you will say time is not enough. But then it so happened, I had seen international relations curriculum being revised, and then it was also having the concept of think tanks, how women also should join the diplomatic services, what should be their contribution. And then we are also facing the other challenges like global poverty, global migration, and then to top on this, some kind of disturbances in the global political economy scenario. So when we approached CHSS, our students felt that they could gain knowledge on different domains, and then some of them, they were really interested even to make their own efforts. They want to move forward with higher degrees in national security studies. Actually, they expressed their view also. But then unfortunately, right now in Telangana state, we don't have that facility, but we are trying. And hearty congratulations, sir, as the chairman of National Security Studies. I hope you are going to take the lead in providing these type of courses, because one criteria which I could not meet personally and institutionally was, we are not running postgraduate programs. Because of that, they were willing to offer us a chance for diploma in national security studies. So this was one limitation for me. Second limitation was, I want to collaborate and then see that this course is introduced and students also draw mileage. Two of my students, they did on maritime security. They said, madam, I am going to Tamil Nadu, I will go near the coastal area, I will go to AP, and then I want to do my project work. For SEM 6, they did the project in that area. And then still they said, madam, this much knowledge is not enough, I want to explore more. So I suggested them to take higher education in those domains. I also feel very sad at times, like the amount of conflicts that go near the border, and these conflicts are unresolved. And then personally, we had interacted with one NGO where they had expressed how fishing rights are denied to the local population, or how this, this area is neglected, and it seems they have to pay some petty price, like to enter the sea, to come out of the sea, and also to sell the fish. That was one concern. Second concern, as we had noted in the beginning itself, security challenges are increasing. Post-COVID era, we are trying to understand like how safe are our territories. And then they became much more porous because of globalization. One way we are saying borderless states. We are talking about not giving importance to territory. But on the other hand, we can see that all the countries of the world, they are very much defining their territory. They want to have protectionism. They are looking at alternative perspectives in order to defend their own territories. And then they want to become little assertive also. The ongoing conflict also are trying to create some kind of unfortunate scenarios. Yes. So Yeah. what type of lead you will take, or what is your decision? తెలుగు ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా నేను తెలుగులో కూడా మేడం గారు చెప్పిన దాన్ని ఒక సారాంశం చెప్తాను. మేడం గారు ఏమంటున్నారంటే, గత 16 ఏళ్లలో ఆమె ఎన్నో మార్పులు చూశారు. ముఖ్యంగా రాజ్య నిర్వహణలో ఒక దేశము, ఆ దేశంలో ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ రక్షణ, దేశ భద్రతకు సంబంధించి స్టూడెంట్స్ ని, ముఖ్యంగా సెయింట్ యాన్స్ కాలేజ్ ఫర్ విమెన్ స్టూడెంట్స్ ని ఆమె ఆధ్వర్యంలో ఎంతో మంది గర్ల్ స్టూడెంట్స్ ని పోలీస్ ఆఫీసర్స్ గాను, మిలిటరీ ఆఫీసర్స్ గాను, తర్వాత టీచింగ్ లైన్లోను, తర్వాత వేరే వేరే విషయాల్లో, వేరే వేరే రంగాల్లోనూ కూడా ఆమె ప్రోత్సహించారని తెలిసింది. అదే కాకుండా ఆమె హృదయం ద్రవించిపోతూ ఉంటుంది ఎప్పుడైతే పాకిస్తాన్కి, భారతదేశానికి, పాకిస్తాన్కి మరి చైనా మధ్య మిత్రత్వం పెరుగుతుంది. వాళ్ళిద్దరు కలిసి భారత్ మీద కుయుక్తులు, కుట్రలు పన్నినప్పుడు ఆమె హృదయం కూడా ద్రవిస్తుంది. ముఖ్యంగా ఈ బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్, ఇండియా చైనా కావచ్చు, ఇండియా పాకిస్తాన్ కావచ్చు, ఇండియా బంగ్లాదేశ్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ చూసినప్పుడు ఆమె హృదయం చెలించిపోయి, ఇలాంటి కాన్ఫ్లిక్ట్లు తక్కువయ్యి ప్రపంచ శాంతి పెరగాలి. ముఖ్యంగా ఒకవైపున ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ పెరుగుతుంది. మరి ఆ గ్లోబలైజేషన్ మూలంగా శాంతి, సౌభ్రాతృత్వము లేదా సంపద సృష్టి జరగాలి. కాకపోతే
ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయి ఈ మధ్య, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎరాలో అని కూడా అవి చెప్పారు. అంటే స్థూలంగా చెప్పాలంటే సూక్ష్మంలో మోక్షం లాగా అవి ఏం చెబుతున్నారంటే భారతదేశ రక్షణ విదేశీ వ్యవహారాల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చక్కటి సిలబస్ డ్రాఫ్ట్ చేసి, కోర్స్ డ్రాఫ్ట్ చేసి దేశ యువతని దేశ రక్షణలో భాగస్వామ్యము చేయటం అనేది ప్రథమ కర్తవ్యము, తక్షణ కర్తవ్యము అని ఒక పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రం బోధించే ఒక ప్రొఫెసర్, ఒక టీచర్, ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ మేడం గారు, అంత ముందల ఆమె గత 20-25 ఏళ్లలో మరి ఎన్నో బ్యాచ్లకి రాజనీతి శాస్త్రం మరి బోధించున్నారు. ఆ యొక్క సారాంశాన్ని ఆమె మనకి తెలియజేసింది ఏంటంటే రానున్న రోజుల్లో ముఖ్యంగా మహిళా శక్తిని కూడా దేశ భద్రత, దేశ రక్షణలో అదే చెప్పారు. కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అయ్యారంట, గర్ల్స్ ఆర్ విమెన్. అండ్ దెన్ కొంతమంది టీచింగ్ లోకి, కొంతమంది అబ్రాడ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళారు. చాలా మంది మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో రీసెర్చ్ ఇంటర్న్షిప్స్కి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీస్ పెరిగి జపాన్, అమెరికా, కొరియా లాంటి దేశాలు వెళ్ళి చదువుకోవడానికి కూడా ఉత్సుకత చూపిస్తున్నారని మేడం గారు చెబుతున్నారు. సో ఏదేమైనప్పటికీ దేశ రక్షణ, దేశ భద్రత, విదేశీ వ్యవహారాల మీద మహిళా శక్తి, మహిళల పాత్ర కూడా ఉండాలి. ఇంకా పెరగబోతున్నది 21వ శతాబ్దము. నీటికి స్త్రీకి చాలా లింక్ ఉంటుంది 21వ శతాబ్దంలో. వాటర్ లేకుండా, విమెన్ లేకుండా 21వ శతాబ్దము ఒక్క అడుగు కూడా ముందులకేయలేదు. మేడం, దానికి మీరేమంటారు? ఫైనల్ కామెంట్, దానికి మీరేమంటారు? Yes, sir. Hydropolitics. We are also witnessing conflicts over sea water. Even water shrinkage is there. There is also a concern about desertification, expansion of deserts, and climate change is also going to impact global politics to a great extent. Another challenge is to what extent women will emerge as capable leaders across the globe. And then there are so many concerns related to the participation of women in decision making. And fortunately, there are some transitions, good transitions. But what I feel There is a lot of ground to be covered. There are more challenges as far as water disputes are concerned. థ్యాంక్ యూ మేడం. వాటర్ అండ్ విమెన్ 21వ శతాబ్దంలో అతి కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. మన దైనందిన జీవితంతో పాటు దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాల్లో మహిళ తనదైన పాత్రని, తనదైన నాయకత్వ పటిమని మనకి చూపించబోతున్నారు 21వ శతాబ్దంలో. మరి చాలా ఎఫెక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా డైనమిక్గా మహిళ, మరి మంచినీరు. ఇంగ్లీష్లో చెప్పాలంటే వాటర్ అండ్ విమెన్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్ in the days to come in the 21st century to conduct its affairs in the global order for to achieve peace and tranquility. And I think we have to welcome both these two important things. Water ni podupuga jagrataga adi దేవుడిచ్చిన ఒక వరంగా మనం మంచినీరుని, వాటర్ని వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మహిళా శక్తి లేకపోతే, అమ్మ లేకపోతే, మహిళ లేకపోతే పునర్జన్మ కాదు కదా, జన్మ కూడా ఉండదు. కాబట్టి there are only two things, Mother Earth and Motherland and water. All these పంచభూతాలు అంటే గాలి, నింగి, నీరు, నిప్పు, ఆకాశం అన్ని కలిస్తేనే ఆ ఒక శక్తి. కాబట్టి అలాంటి శక్తుల్లో ఒక గొప్ప శక్తి, ఆదిశక్తి, పరాశక్తి మహిళా శక్తి. కాబట్టి 21వ శతాబ్దంలో జాతీయ భద్రతలో, నేషనల్ సెక్యూరిటీలో, హ్యూమన్ సెక్యూరిటీ, మానవ రక్షణలో మహిళ పాత్ర అద్భుతంగా ఉండబోతుంది. సో సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్కి విచ్చేసిన మీకు మా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తా. జై హింద్. డాక్టర్ రమేష్ కన్నగంటి.